ఏ విషయంలో? నేను పొడుపు కదా చెప్తాను, ఇప్పుతావా? ఓ సింతేనా, చీటుకులో ఇప్పుతాను, అడుగు. అందమైన పొయ్యి పక్కన సురుక్కున బండే కట్టెలు. కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేది ఎప్పుడు? చక్కటి వంట కుదిరేది ఎప్పుడు? ఎసరు ఆవిరైపోయేది ఎప్పుడు? ఏంటిది? అయ్యి బాబా సిగ్గుపడిపోతావేంటి? చెప్పా. ఇది నే పెట్లాడే వయసులో అడుగుంటే ఈ పాటి కతిప్పేసేదాన్ని. నా 60 ఏళ్ల వయసులో అడుగుతావేంటి? నేను నిన్ను అడగడం కాదు, శాంతి నన్ను అడిగింది. ఏమిటి? శాంతి నిన్ను అడిగిందా? అయితే ఇది నువ్విప్పాల్సిన కథే కాని నేనిప్పేది కాదు. అర్థం లేని మేళం దొరికారు నాకు. అందమైన పొయ్యి శాంతి అక్కడ ఎలా కుట్టిందే చీకటిగా. నిన్ను నన్ను ఎక్కడ కుడితే ఏంలే. శాంతి కిష్టైన ఒక పొడుపు కథ పొడిచింది తెలుసా? పక్కనే చిన్నాను, నాకేటి అర్థం లేదు. ఈడు దాని వయసుని పస్తులతో మార్చేస్తున్నాడు. దాని బాధ చెప్పుకోలేక కథగా వేసింది. ఇదిగో, వయసులో ఉన్న అబ్బాయిని అమ్మాయిని కలిపితే కాశీలో గోదానం చేసినంత పుణ్యం వస్తది. ఈ విషయంలో మన ఆడంగులం అందరం సమావేశమై తీర్మానం చెయ్యాలి. అంటే మనమందరం ఇక్కడ సమావేశమైన కారణం ఏటంటే, ఓ ఆడపడుసు కట్టంలో ఉంది. మనమందరం ఆలోచించి ఆ కట్టాన్ని గట్టెక్కించాలి. ఏమేం ముచ్చాలు? నిజం చెప్పు, దుప్పటేమన్నా కథలు చెబుతాందా? ఏది? ఆ పిల్ల వచ్చినప్పుడు కానీ చూస్తున్నాను. నా పాపిష్టకాలతోటి చూడలేదు. పక్కలే దూరంగా ఉంటే దుప్పటి గురించి అడుగుతావేంటి మామ? అయితే ఆ పిల్ల బతుకు వీళ్ళ తెల్లారిపోవలసిందేనా? మనం ఇంత మంది ఉండి ఊరుకుంటావేటే? వాళ్ళిద్దరూ ఒకటయ్యి పొడుపు కథ ఇడిపోవాలంటే ఆడి మనసు కరగాలి. ఆ పిల్లని చూసి ఆడు శివశివలాడిపోవాలి. ఇప్పుడు గుర్తొచ్చింది మామ. నేను కవల పిల్లల్ని కనక ముందు మా ఆయన ఇలాగే సన్నాస్థానంగా ఉంటుంటే చిత్రాంగి చేపల పులుసిచ్చింది. వారం తిరిగిందో లేదో అంతే, నేను ఎలా తప్పాను. ఏటి? చిత్రాంగి చేపల పులుసా? వంగ 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 మాయన్న కావేటి వంగ వంగ. అబ్బా, నేనిటిలో చేయనింతురా ఓ వంగ వంగ వంగ. అదిగో చిత్రంగా వస్తుంది. చిత్రాంగి, అది మొక్క పులుసా వట్టి పులుసా? ఏదైతే మీకే, ఇది వాడంగులు పని చేయదు. మీకెందుకు? మాకు కాదులే, ఒక మగోడికి ఒక ఆడదానికి అర్థం తీర్చాలని. వే ఆడది, వే మగాడు, వే కట్టం. ఈ చెవిలో చెప్తే ఈ నోటితో తీరుస్తాను. ఆ కెట్టయికి నా పులుసుతో అవసరం లేదే. అదేటి నీకెలా తెలుసు? ఈ కంటితో చూస్తే ఈ నోటితో చెప్తాను. చూడమ్మా, ఎట్టయినా ఆడి మనసు కరగాలి. ఈ పుణ్యం నువ్వే కట్టుకో. అదెంత పని? నా పులుసు 7 కోసులకు పేరడ్డది. అది వేసుకు తింటే ఎవరైనా దరువు దెబ్బలో డప్పులాగా లబలబల ఆడిపోవాలి. మీరేం కంగారు పడకండి. చక్కటి దినుసులేసి వాటమైన ములక్కాడ వడ్డంగా కోసి ఎదిరిదే ఎర్రమట్టకి తోక ముక్కలేసి ఎర్రటి కారం వేసి మండే నిప్పుల మీద సలసలా కాసి 7 పులుసు ఎండి గిన్నెలో వేసిస్తాను. తీసుకెళ్లి రాత్రి కాడికి వన్నవలో వేసెట్టండి. ఓలమ్మో, ఆ పిల్లకి రాత్రికి ఓపిక ఉండాలే గాని ఆ దృశ్యాలు నేను వర్ణింపలేనమ్మా. చిత్రాంగి పోనీ ఈ పులుసు రాదా? ఈ పూటే వేసి పెడతా. ఇదెందుకు? ఎగ్గిలి పులుసు సాయంత్రం ఫ్రెష్ గా చేసి ఉంచుతానుగా. నీ చంద్రుడితో పంపే. అది ఎక్కడుంది? సింగపురంలో ఇంకో బావి దగ్గరికి వెళ్ళిందిగా. ఎందుకు? వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, నీకెందుకు? పోలీ నేనే వస్తా. రావు కాలం రాకముందు వచ్చి తీసుకెళ్ళు. శ్రీవంగ వంగ వంగ మాయన్న కావేటి వస్తాను. ఎంత గదవాయించినా ఇదెవరో ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పదు. ఇంతకీ ఇదెవరబ్బా? ఏట ఆలోచిస్తున్నావు? కథ గురించేనా? నువ్వు కథ ఎప్పుడో నేను ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగేదంత సులువు కాదు గాని అన్నం తిను. నేను కాదిప్పడం కట్టమేమో గాని నేను ఇక్కడి నుంచి పంపడం కట్టం కాదు. కానీ నువ్వు ఇక్కడ ఉండటంలో నాకు ఇది ఉంది, అందుకే ఉంచా. ఏటా ఇది? అది నీకు తెలదలే. ఆగు. ఏం కూర పిల్ల? తోటకూర తెలగపిండి సింత సిగరేట్ చేశాను.
సాలే ఇలాంటి సప్పిడి కూడి పెట్టబట్టే నీ బతుకు పొడుపు కథల పాలైపోయింది. తీతి ఇదిగో పులుసు. పులుసు బ్రహ్మాండంగా ఉంది మామ. నా బాబే నువ్వు తింటావనే తెచ్చానయ్యా, తిను. మధ్యలో ఇదెందుకు? నా తల్లి రాత్రి కాసిన బాదం పాలు కలుపు తాగు. పులుసు అదిరిపోయింది మామ. ఇంత తిన్నాక దున్నే నేల గట్టిగా ఉండాలి గాని ఎన్ని ఎకరాలైనా దున్నొచ్చు. ఇయాలతో నీ కట్టాలు తీరిపోయినాయి అమ్మా. పడుకునే ముందు దేవుడు తెలుసుకుని పడుకో. ముత్యాలు పని అయిపోయింది, రావే. వస్తున్నానండి. రండి కూర్చోమని చూసి చెప్తా. చిత్రాంగి పులుసు పవర్ తగ్గిందా? ఏడి మీద పని చేయటం లేదా? గుర్రెట్టి నిద్రపోతున్నాడు. కానీ పిల్లలతో అంతా ఎక్కువైపోయింది. ఉండండి విసుగు చెప్తాం. అమ్మా చూడ పిల్ల మనసు దగ్గరికి వస్తున్నాడు. రండి చూడండి. అబ్బో ఆడి దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎలా పడుకుని ఉండిపోయిందేటి? దీనిపై మాత్రం ఉండొద్దు మరి. నా ముఖం అయ్యింది. ఇక దాని బతుకు పొడుపు కథలు చెప్పుకుని బతకాల్సింది. చిత్రాంగి పులుసు కూడా చింత పులుసు అయిపోతే మనం ఏమిటి చేయగలం? మామా ఇక్కడ పడుకున్నారేటి? అదే రాత్రి రామాంజనేయ యుద్ధం నాటకం ఉందంటేను చూద్దామని వెళ్ళాం. తీరా వెళ్తే వాళ్ళు తెరా ఎత్తలేదు, యుద్ధం జరగలేదు. కొనుక్కొచ్చి ఇక్కడ పడుకుని పోయి. వంతేనమ్మా వంతే, ఒట్టిగా వంతే. నేను తిరగదాకెళ్ళి నీళ్ళు ఎట్టుకొస్తా. వెళ్ళరా అమ్మా, ఇంతకన్నా నేనేమి చేయలేవు. అయ్యారు రావణమ్మ గారు మనుషులు మన శాంతం గారిని ఎత్తుకుపోతున్నారండి.
సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి ప్రణయ వేదమాలపించని హృదయ రమ్య మదన సీమ పాలించని నిను లాలించని సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి ప్రణయ వేదమాల పిల్చని హృదయ రమ్య మదన సీమ పాలించని నిన్ను లాలించని సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి గళభాస్వర లలిత స్వర పద సుందర లయ బంధుర చలనంబులో సాగిపోని రజనీకర హిమశీకర సుమనోహర కిరణాంతర రసడోలలో ఊగిపోని జలరాశులన్నీ చెలరేగిన విలయాగ్నులన్నీ విషమిల్చిన జగదేక వీరుడనై ఏలుకోని నీలుకోని సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి ప్రణయ వేదమాల పిల్చని హృదయ రమ్య మదన సీమ పాలించని నిను లాలించని సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి
ప్రతి కణమొక మణిముకురం ప్రతి కలయిక మధు మధురం ప్రణయాబ్ది పొంగిపోని అలనాటి వీర కలభాషణ నామాల చంద నవమోహన మాంచాలనై నిండిపోని మది నిండిపోని సురుచిర సుందరవేణి మధుమయ మంజులవాణి ప్రణయ వేదమాల పించని